హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024కి సంబంధించి అందులో ఉండేటటువంటి రూల్ 23ని సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ వ్యాఖ్య చేయటం జరిగింది. అది కూడా ఉచితాలకి సంబంధించి. సో ఏం చెప్పింది ఏంటి అన్నటువంటిది చూద్దాం. అలాగే ఈ తమిళనాడు కేస్ స్టడీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది ఇప్పుడు అంటే ఉచితాలు అంటే ఫ్రీ బీస్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా. సో ఉచితాలు అన్నటువంటివి గవర్నమెంట్ ఇస్తూ వస్తుంది. అది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలానే చేస్తూ ఉన్నాయి. మరి మనం చూస్తే రెవెన్యూ డెఫిసిట్ అన్నటువంటిది ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలు ఇలా ఉచితాలను ఎందుకు ఇస్తూ ఉన్నాయి? పేద అలాగే ఉన్నవాళ్ళు అన్నటువంటి తేడా అన్నటువంటిది లేకుండా అందరికీ కూడా ఉచితాలు ఇస్తూ పోతే ఎలా ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది రాష్ట్రాలను నిలదీయటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఏ ఏ నేపథ్యంలో అంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది, 100 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము అన్నట్టుగా ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది. సో మీరు ఈ 100 యూనిట్లు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వటానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటిది సుప్రీంకోర్టు యొక్క ప్రశ్న. చూడండి, ఇక్కడ కీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే స్టేట్స్ ప్రజల యొక్క వెల్ఫేర్ అన్నటువంటిది కంపల్సరీ చూడాలి. ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా, వాళ్ళు సొసైటీలో ఈక్వల్ స్టేజ్కి వచ్చేలాగా వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అన్నటువంటివి చేపట్టచ్చు. వాళ్ళకి ఉచితాలు అన్నటువంటివి ఇవ్వచ్చు కూడా. బట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే డిఫరెన్స్ అన్నటువంటిది లేకుండా ఎవరికైనా వర్తించేలాగా ఈజీగా స్కీమ్స్ అన్నటువంటివి తీసుకురావటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా రాష్ట్రాలు ఆల్రెడీ రెవెన్యూ లోట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకా ఆ రెవెన్యూ ఏదైతే మనీ అన్నటువంటిది వస్తుందో దాన్ని అన్ని ఇలాంటి స్కీమ్స్కి ఖర్చు పెడితే మరి మిగతా ప్రజల యొక్క వెల్ఫేర్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది అన్నటువంటిది సుప్రీంకోర్టు యొక్క ప్రశ్న అన్నమాట. చూడండి, ఫ్రీ బీస్ అన్నటువంటిది ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అఫ్లూయెంట్ అని కావచ్చు, అలాగే నీడీ వీళ్ళకి సంబంధించి డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంది. సో ఎక్కువ మంది అఫ్లూయెంట్ కూడా ఈ స్కీమ్స్ అన్నటువంటివి అందుతూనే ఉన్నాయి. సో పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా మనకి కావాల్సిన ప్రతి దాంట్లో కూడా ఫ్రీ బీస్ అన్నటువంటిది వస్తుంది. మరి ఇంటి దగ్గరే కూర్చునేటట్టు ఈ ఫ్రీ బీస్ అన్నటువంటివి ఇస్తూ ఉంటే ఇంకా పని చేయాలి, కష్టపడాలన్నటువంటి ఆలోచన అన్నటువంటిది ఎలా వస్తుంది ప్రజలకి అన్నటువంటిది సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్న. సో ఇక్కడ చూడండి, ఎవరైతే నీడ్ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ అందించాలి, వాళ్ళ కోసం స్కీమ్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ కోసం వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించి ఏవైనా ఇప్పుడు అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సొసైటీలో ఈక్వల్ స్టేజ్కి తీసుకొచ్చేందుకు ఏ స్కీమ్ అయినా ప్రవేశపెట్టచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ అయినా ఇవ్వచ్చు. బట్ అలా అని అందరికీ కూడా ఉచితంగా ఇస్తాను అంటే ఎలాగా? ఇప్పుడు స్టేట్కి వచ్చే డబ్బులేమో ట్యాక్సెస్ నుంచి వస్తాయి. సో ఆ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోరుకుంటారు కదా, మేము ట్యాక్స్ కట్టాము, మాకు సరైన రోడ్లు ఉండాలి, సరైనటువంటి హాస్పిటల్ వసతులు అన్నటువంటివి ఉండాలి, సరైన స్కూల్స్ లాంటివి ఉండాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో వాటికి కాకుండా ఇలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు మిగతా వాళ్ళకి ఖర్చు పెట్టేస్తే ఎలాగా అన్నటువంటిది కూడా ఇక్కడ ఒక మేజర్ ప్రశ్న అన్నమాట. చూడండి, తమిళనాడు కేస్ స్టడీ ఏంటి, ఇలాగా పర్ మంత్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని, అది కూడా చూడండి 100 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అందరికీ ఇస్తాము అంటే అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి ఖర్చు అవుతుంది, దాని డిస్ట్రిబ్యూషన్కి ఖర్చు అవుతుంది, మిగతాది ఓకే ఫ్రీగా ఇవ్వటం అన్నటువంటిది రాష్ట్రాల యొక్క బర్డన్. కానీ అట్లీస్ట్ ఆ ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులైనా కూడా పే చేసుకోవచ్చు కదా ప్రజలు, వాళ్ళ నుంచి ఆ మినిమం అయినా కూడా తీసుకోవచ్చు కదా. ఎందుకు కంప్లీట్లీ ఫ్రీ ఇవ్వాలి? సో ఇది ఎన్నికల టైంలో ఫ్రీ బీస్ లాంటివి అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారా ఉన్నటువంటి ప్రొవిజన్స్‌ని అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది అనమాట. చూడండి, యూనివర్సల్‌గా వీళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్ అన్నటువంటిది వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మనం రెవెన్యూ అన్నటువంటిది వస్తుందో దాన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి వాడటం అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, అది కూడా స్కీమ్స్ అని, పెన్షన్స్ అనేసి ఇలా వివిధ వాటికి ఖర్చు పెట్టేస్తున్నారు. దాని బదులుగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద పెడితే అంటే ఇప్పుడు వచ్చేటటువంటి రెవెన్యూలో ఒక 50% లేదంటే ఒక 25% అయినా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద పెట్టొచ్చు కదా. అప్పుడు అక్కడ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, రెవెన్యూ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది, దానివల్ల వాళ్ళకి కూడా సమాజంలో స్థాయి అన్నటువంటిది పెరుగుతుంది. అంటే కష్టపడి పైకి వచ్చేందుకు కావాల్సినటువంటి అవకాశాలన్నీ కల్పించగలిగినప్పుడు ఇలా ఎందుకని ఉచితాలు ఇవ్వాలి? అదే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. స్టేట్స్‌ని ఇలానే ప్రశ్నించిందనమాట, ఎందుకని ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా. సో ఇక్కడ చూడండి, లెజిటిమేట్ వెల్ఫేర్ అన్నటువంటిది కావాలి.
ఇక్కడ చూడండి, పూర్ మరియు వల్నరబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టేట్ సపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు సొసైటీలో నార్మల్ స్టేజ్‌కి రావటానికి వీలవుతుంది. బట్ అలా అని సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తే ఎలాగా? అదొకటి గమనించాలి. ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, బేసిక్ సర్వీసెస్ అవన్నీ కూడా సోషల్ జస్టిస్ గోల్స్ కిందకొస్తాయి. పైగా ఇవాళ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ కూడా. మనం గమనించాలి, సోషల్ జస్టిస్ సాధించేందుకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా సమకూర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాల మీద ఉంది. కానీ అలా అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నీ ఉచితంగా ఇస్తాను అనడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఫ్రీబీస్ తోటి అంటే బ్లాంకెట్ సబ్సిడీస్ అన్నటువంటివి ఇస్తూ ఉన్నారు. అంటే సొసైటీలో ఎవరికి అందాలి అన్నటువంటి ఒక క్లారిటీ అన్నటువంటిది లేకుండా సొసైటీ అంతటికీ ఇచ్చేస్తే దానివల్ల ప్రయోజనం అన్నటువంటిది ఏముంటుందండి? అదొకటి గమనించాలి. అలాగే ఫిస్కల్ అన్‌సస్టైనబిలిటీ. ఇప్పుడు రాష్ట్రాల దగ్గర ఆల్రెడీ రెవెన్యూ లోట్‌లో ఎన్నో రాష్ట్రాలున్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి ఉచిత స్కీమ్స్ అన్నటువంటివి ఆల్రెడీ అందరికీ ఇస్తూ రావటం అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్? అలాగే చూడండి, రిస్క్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎలక్షన్స్. ఇక్కడ ప్రాబ్లం అదే. ఎలక్షన్స్‌లో ఓడిపోతామేమో అన్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ చూసినప్పుడు ఎలక్షన్స్‌కి ముందు ఇలాంటి ఫ్రీబీస్ ఇచ్చేటటువంటి పథకాలు, వాటి గురించి అనౌన్స్ చేయటాలు, మేము మా అధికారంలోకొస్తే ఈ స్కీమ్స్ తీసుకొస్తాము, దీని ద్వారా మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్నమాట. సో, అలా ఫ్రీబీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఏముంది? మనం చూస్తే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చూసుకోవచ్చండి. ఎంతో రెవెన్యూ లోట్‌లో ఉన్నటువంటి ఒక రాష్ట్రము ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీబీస్ ఇస్తే, ఇప్పుడు తమిళనాడు అన్నటువంటిది అలానే, తెలంగాణ కావచ్చు. అంటే రెవెన్యూ సర్ప్లస్‌లో ఉందా, రెవెన్యూ లోటు ఉందా అన్నటువంటిది పక్కన పెడితే, వచ్చేటటువంటి ఆ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి చాలా రాష్ట్రాలు వాడట్లేదు. దాని బదులుగా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌కి ఎస్పెషల్లీ పీపుల్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేటటువంటి ఈ ఫ్రీబీస్‌కి ఎక్కువ వాడుతూ వస్తూ ఉన్నారు. అదే ఇక్కడ మన దగ్గర ఉండేటటువంటి మేజర్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ డైమెన్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూస్తే, ఒకటి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ చూపియద్దు. కానీ ఎవరి పట్ల డిస్క్రిమినేషన్ చూపించకూడదు? మన రాజ్యాంగమే చెప్తుంది ఏంటి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉంటాయి. సో ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉంటారో వాళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాంటి విషయంలో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అన్నటువంటి చూపించొచ్చు అనేసి మన కాన్స్టిట్యూషనే చెప్తుంది. అలాగే ఫిస్కల్ ఫెడరలిజం. సో ఇప్పుడు ఏమవుతోంది అంటే మనకి ఇప్పుడు ఇటు రాష్ట్రాలు పరిపాలన అన్నటువంటిది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన అన్నటువంటిది ఉంది. అంటే సమాఖ్య ప్రభుత్వం అన్నటువంటిది మన భారతదేశంలో నడుస్తుంది. బట్ ప్రజలకి మేలు చేకూరేలాగా ఇది ఉండాలి. అంతేకాని ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీ అంతా నాన్ ట్యాక్స్ పేయర్స్‌కి వెళ్ళేలాగా ఉచితంగా ఈ ఫ్రీబీస్ అన్నటువంటివి ఇస్తూ ఉంటే ఎలాగా? అలాగే పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ చూడండి, పబ్లిక్ గుడ్‌కి వాడాలి. అంతేకాని షార్ట్ టర్మ్‌లో వాళ్ళకేదో ప్రజలకి ఇష్టం వచ్చినట్టుగా స్కీమ్స్ ఇచ్చేసి వాళ్ళని సోమరిపోతుల్లాగా చేసేలాగా స్కీమ్స్ అన్నటువంటివి ఉండకూడదు. అలాగే ఎలక్టోరల్ ఎథిక్స్ అంటే ఏంటి? ఎలక్షన్స్‌కి ముందు చాలా మంది ఉచితాలను ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగో మేము అధికారంలోకొస్తే ఈ స్కీమ్ తీసుకొస్తాం, దీనివల్ల ఇంతమందికి బెనిఫిట్ జరుగుతుంది. సో అందరికీ ఉచితంగా ఇచ్చేస్తాము. ఉచితంగా ఎందుకివ్వాలి? అసలు ఉచితం ఎందుకివ్వాలండి? ఎలక్షన్స్‌లో గెలవటానికా? లేకపోతే నిజంగానే వాళ్ళకా వెల్‌ఫేర్ అన్నటువంటిది జరుగుతోందా? ఒకవేళ జరిగితే ఎవరికి జరుగుతోంది? ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మినిమమ్ కావాల్సినటువంటి ఆ ఫీ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కలెక్ట్ చేసుకుంటూ కూడా వాళ్ళకి బాధ్యత నేర్పించొచ్చు సిటిజన్స్‌కి. అలాగే గవర్నమెంట్ కూడా తన యొక్క ఎక్స్‌పెండిచర్‌ని కంట్రోల్‌లో పెట్టుకునేటటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. సో అలాంటివి ఉన్నా కూడా గవర్నమెంట్ అన్నటువంటిది ఇలా ఎందుకు వెళ్తోంది అన్నట్టుగా ఇప్పుడు సుప్రీం కోర్ట్ ప్రశ్నించిందనమాట. దీనికి వాల్యూ అడిషన్ చూడండి, క్లియర్ డిస్టింక్షన్ అన్నటువంటిది ఉండాలి పాపులరిజంకి అలాగే వెల్ఫేర్‌కి సంబంధించి. అలాగే యూనివర్సల్ అన్నటువంటి దీని నుంచి టార్గెటెడ్ సబ్సిడీస్ వైపుగా వెళ్ళటం. అలాగే మ్యాండేటరీ ఫిజికల్ ఇంపాక్ట్ స్టేట్మెంట్స్ అన్నటువంటివి స్కీమ్స్‌ని తీసుకొచ్చే ముందు తీసుకురావటం. ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఎలక్షన్ మేనిఫెస్టోస్‌లో ప్రకటించటం. అలాగే ఎఫ్ఆర్‌బిఎం కాంప్లయన్స్ అన్నటువంటిది ఉండేలాగా చూసుకోవటం. అది కూడా స్టేట్ ఫినాన్సెస్‌కి సంబంధించి. సో ఇవన్నీ గనక చేయగలిగితేనే మనకి మన భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యవస్థ అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ఇది ఈ ఫ్రీబీస్‌కి సంబంధించి సుప్రీం కోర్ట్ సింపుల్‌గా ఏం చెప్పింది అంటే, పథకాలన్నటువంటివి తీసుకురావచ్చు ప్రజల యొక్క వెల్‌ఫేర్ కోసం. బట్ అది సమాజంలో అందరికీ ఆ వెల్‌ఫేర్ అన్నటువంటిది వర్తిస్తుంది అంటే ఎలాగా? అంటే పీపుల్ ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉంటారో వాళ్ళకి అదే స్కీమ్స్ అన్నటువంటివి వర్తిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే వెల్తీ పీపుల్ ఉంటారో వాళ్ళకి కూడా అవే వర్తిస్తున్నాయంటే ఎలాగా?
సో, మన భారతదేశంలో ఎస్పెషల్లీ వెల్‌ఫేర్ స్టేట్ అనేసి మన భారతదేశం ఏదైతే ముందుకు వెళ్తుందో, అక్కడ అట్టడుగు ఉన్నటువంటి ప్రజల్ని పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం అన్నటువంటిదుంది. సో, వాళ్ళ కోసం పాజిటివ్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది చూపించొచ్చు. కానీ ఇష్టమొచ్చినట్టుగా ఫ్రీబీస్ లాంటివి ప్రకటించి ప్రజల్ని సోమరిపోతుల్లాగా చేసేటటువంటి వ్యవస్థ అన్నటువంటిది మనకి వద్దు. ఇదే సుప్రీం కోర్ట్ చెప్పింది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.